టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి తిరుగులేని ఇమేజ్ ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ హీరోలున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది నిహారిక. ఈ మధ్య కాలంలోనే విడాకులు తీసుకున్న నిహారిక ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్లీ యాక్టివ్ అయ్యింది నిహారిక. తాజాగా నిహారిక గురించి మరో వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిహారిక రెండో పెళ్లిపై వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక ఓ యంగ్ హీరోను ప్రేమించినట్టు, త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిహారిక టాలీవుడ్లో హోస్ట్గా, నటిగా, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది నిహారిక. అయితే 2020లో ఆమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలం ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీకి లైఫ్ను ఎంజాయ్ చేసింది. అయితే ఆమె వివాహ జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్ధల కారణంగా చైతన్య నుంచి విడిపోయి విడాకులు తీసుకుంది నిహారిక. 2023లో వీరి వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత నిహారిక తన కెరీర్పై దృష్టి పెట్టింది. మళ్లీ టాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తోంది. నటిగా కెరీర్కి బ్రేక్ వేసి నిర్మాతగా అవతారం ఎత్తింది. ఈ మధ్య ఆమె కమిటీ కుర్రాళ్ళు సినిమాతో హిట్ కొట్టింది. ప్రస్తుతం మరో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతోంది. ఇక నిహారిక రెండో పెళ్లిపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో ఆమె ఓ యంగ్ హీరోను ప్రేమించారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె పలు ఇంటర్వ్యూల్లో తన కెరీర్, వ్యక్తిగత విషయాలపై స్పందించారు. కొన్ని సందర్భాల్లో రెండో పెళ్లిపై వచ్చిన ప్రశ్నలకు కూడా ఓపికగా స్పందించారు. పెళ్లిపై వచ్చిన వార్తల గురించి స్పందిస్తూ ఆమె ఇలా అన్నారు: ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. చేసుకోకపోవటానికి నేనేమి వయసు అయిపోయి లేను కదా. నా కెరీర్ గురించి ఆలోచించుకునే హక్కు నాకుంది. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని నిహారిక అప్పట్లో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నిహారిక ఓ యంగ్ హీరోను ప్రేమిస్తున్నారని, అతనితోనే త్వరలో వివాహం చేసుకోనుందని వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఈ వార్తలపై నిహారిక నుంచి లేదా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల నిహారిక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెడతారని కూడా కొన్ని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను ఆమె ఖండించగా, అభిమానులు మాత్రం ఆమె రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక నిహారిక ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉంది. అంతేకాదు తాను సొంతంగా ఓ ఇల్లు కూడా కొన్నట్టు వెల్లడించారు. తన సేవింగ్స్తో పాటు తన తండ్రి నాగబాబు ఇచ్చిన కొంత డబ్బుతో ఆమె ఇల్లు కొన్నట్టు తెలిపారు. ఇక పెళ్లెప్పుడు చేసుకోబోతోంది అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.